జై హనుమాన్. ఈ పేరు వినగానే మన హృదయం ధైర్యంతో, భక్తితో నిండిపోతుంది. ఈ రోజు మనం వినబోతున్నాం శ్రీ హనుమంతుడి అద్భుతమైన జీవితగాథ. ఆయన శక్తి, భక్తి మరియు నిబద్ధతకు ప్రతీక. చాలా కాలం క్రితం కిష్కింద పర్వత ప్రాంతంలో అంజన అనే అప్సరస్సు ఉండేది. ఒక శాపం వల్ల ఆమె వానర రూపంలో జన్మించింది. భక్తితో శివుడిని ప్రార్థించి తనకు దివ్యమైన సంతానం కావాలని కోరుకుంది. శివుడి ఆశీర్వాదంతో, వాయుదేవుని కరుణతో ఒక మహాబలశాలి బాలుడు జన్మించాడు. అదే హనుమంతుడు. అందుకే ఆయనను వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. చిన్నప్పటి హనుమంతుడు అల్లరికి పేరుగాంచాడు. ఒకరోజు ఆకాశంలో సూర్యుడు ఎర్రగా ప్రకాశిస్తుంటే హనుమంతుడు దాన్ని పండు అనుకుని అందుకోవడానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దేవతలు భయపడ్డారు. ప్రపంచ సమతుల్యం కాపాడటానికి ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయనను గాయపరిచాడు. వాయుదేవుడు కోపంతో గాలి లేపేశాడు. అందువల్ల లోకమంతా ఊపిరాడక బాధపడింది. దేవతలు వెంటనే హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు. అపార శక్తి, జ్ఞానం, చతురత. హనుమంతుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. మునులు ఆయనకు శాపమిచ్చారు. నీ శక్తులను నీవే మరచిపోతావు, కాని ఎవరైనా గుర్తు చేస్తే తిరిగి గుర్తుకొస్తాయి. అందుకే ఆయన వినమ్రతతో, భక్తితో జీవించాడు. కాలం మారింది. శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో తిరుగుతుండగా హనుమంతుడు వారిని కలిశాడు. శ్రీరాముని చూసిన క్షణంలోనే ఆయన దైవత్వాన్ని గుర్తించాడు. అప్పటినుంచే హనుమంతుడు రాముని భక్తుడిగా మారాడు. తన శక్తినంతా రామసేవకే అంకితం చేశాడు. సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని వెతకమని పంపాడు. జాంబవంతుడు హనుమంతునికి ఆయన శక్తిని గుర్తుచేశాడు. వెంటనే హనుమాన్ పరాక్రమంతో ఆకాశంలో ఎగిరి సముద్రం దాటాడు. లంకలో సీతమ్మను కనుగొని రాముని ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెప్పాడు. రావణుని సైన్యం పట్టుకున్నప్పుడు తన తోకను కాల్చమన్నాడు. కాని ఆ అగ్నితోకతోనే లంకను దహనం చేశాడు. జై శ్రీరామ్ అంటూ గర్జించాడు.